హాయ్ ఫ్రెండ్స్, ఆలోచించండి. వైట్ హౌస్ ప్రెస్ రూంలో ప్రపంచ మీడియాతో కెమెరాల మెరుపుల మధ్య డొనాల్డ్ ట్రంప్ నిలబడి ఉన్నారు. ఆయన ఒక ప్రకటన చేశారు. అది విని ఏ దేశానికైనా గర్వంగా ఉంటుంది. ట్రంప్ అంటున్నారు, నేను భారత్పై 50% భారీ టారిఫ్ విధిస్తున్నాను అని. అది ఎందుకంటే అమెరికాకు కావాల్సిన మెడిసిన్స్, బియ్యం, పత్తి, ఆభరణాల కోసం భారత్ లాంటి దేశాల ముందు చేతులు చాపకూడదని. ఆ ప్రతి వస్తువును మేమే అమెరికాలో తయారు చేసుకుంటాం. 1 అక్టోబర్ 2025 అమెరికా చరిత్రలో ఈ తేదీ రెండు పెద్ద విషయాల కోసం గుర్తుండిపోతుంది. మొదటి విషయం, ట్రంప్ పరిపాలనలో భారత్ను శిక్షించేందుకు భారతీయ మెడిసిన్పై 100% భారీ టారిఫ్ విధించింది. దీన్ని ప్రపంచం వరల్డ్ ఫార్మసీగా పిలిచే భారత ఫార్మా పరిశ్రమపై దాడి అని నేరుగా చెప్పవచ్చు. కానీ కథలో అసలు మలుపు ఇప్పుడు వచ్చింది. అదే రోజు, అంటే అమెరికా భారత్పై ఆర్థిక దాడి చేస్తున్న సమయంలో అక్కడే అమెరికా తమ సొంత దేశంలోనే ఓ పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది. అక్టోబర్ 1న అమెరికన్ ప్రభుత్వం యొక్క షట్డౌన్ ప్రారంభమైంది. అంటే ప్రభుత్వానికి డబ్బులు కరువయ్యాయి, పని ఆగిపోయింది. ఇదేదో అనూహ్యంగా జరిగిన పని అనుకోకండి. ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం ఈ షట్డౌన్కి ట్రంప్ యొక్క అత్యధికమైన టారిఫ్ విధానాలే కారణం. దాంతో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ లోపల్నుంచి కదిలిపోయింది. అయితే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నిజానికి ఫ్రెండ్స్, ఒకవైపు ట్రంప్ భారత్కు గుణపాఠం చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా మరోవైపు తన దేశంలోనే పరిస్థితులు కాస్త ఇబ్బందిగా మారుతున్నాయి. కాంగ్రెస్, ట్రంప్ మధ్య బడ్జెట్ విషయంలో పెద్ద తగాదాలు జరిగాయి. కాబట్టి 7 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు జీతం లేకుండా ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. అలాగే హెల్త్ కేర్ వంటి అవసరమైన సేవలపై కూడా దారుణమైన ప్రభావం ఏర్పడింది. ఒకవైపు వారు భారత మెడిసిన్స్ను ఆపేశారు, మరోవైపు వారి దేశంలో ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. ట్రంప్ గర్వంగా చెప్పాడు, అమెరికా ఒక స్వతంత్ర దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి, మాకు ఒకరి మీద ఆధారపడటం అవసరం లేదు. ఈ టారిఫ్ ఎందుకంటే రేపు భారత్ మనకి ఏదైనా ఇవ్వటానికి నిరాకరిస్తే మనం టెన్షన్ పడకూడదు. ఎందుకంటే ఆ వస్తువు అప్పటికే మన దేశంలోనే తయారవుతూ ఉంటాయి. ఇలాంటి మాటలు వింటే ఏ దేశవాసికైనా గుండె గర్వంతో నిండిపోతుంది. ఆత్మనిర్భరత ఎవరికైనా ఇష్టమే కదా. కానీ నిజంగా ప్రపంచం అలా నడుస్తుందా? అది సాధ్యమేనా? ప్రతి దేశం ప్రతి వస్తువుకి ఆత్మనిర్భరంగా ఉండగలదా? ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో అరబ్ దేశాల వద్ద ఎంతో పెద్ద ఆయిల్ నిల్వలు ఉన్నాయి. కానీ వాళ్లు తమ ప్రజలకి అన్నం తినిపించడానికి రైస్ను ఇతర దేశాల నుండే తీసుకోవలసి వస్తుంది. ఎందుకంటే వేడెక్కుతున్న ఎడారి ప్రాంతాల్లో ధాన్యం పంట పండదు. అంతేకాకుండా అమెరికాకు ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ ఉంది. కానీ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధికి మందు తయారీలో అవసరమైన ముడిసరుకులు కూడా భారతదేశం చైనా నుండే తీసుకోవాల్సి ఉంటుంది. గణాంకాలు చెబుతున్నాయి, అమెరికా తన 90% జనరిక్ మెడిసిన్ను భారతదేశం, చైనా నుండి కొనుగోలు చేస్తోంది. కానీ ట్రంప్ చెప్పేది ఏమిటంటే ఇప్పుడు వారు మెడిసిన్ కూడా అమెరికాలోనే తయారు చేసుకోబోతున్నారు అని చెబుతున్నారు. కానీ ఈ మాట ఈ 2-4 రోజుల ధోరణే ఇప్పుడు అమెరికా ప్రజల జీవితాలకు పెద్ద ప్రమాదంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు భారత్ తన మెడిసిన్ కెరియర్ను అమెరికాకు బదులుగా ఆఫ్రికా మరియు యూరోప్ వైపు తిప్పేసింది. అవును, ట్రంప్ అక్టోబర్ 1 నుండి భారతీయ మెడిసిన్పై 100% కస్టమ్స్ డ్యూటీ వేసేశాడు. ఎందుకంటే భారతీయ ఫార్మా కంపెనీలను నేలమట్టం చేయడానికి. భారత్కు నష్టం వస్తుంది, కానీ అది చాలా తక్కువ సమయం కోసమే. ఎందుకంటే భారత్ తన సైనిక యుక్తిని ముందుకు తీసుకువెళ్తోంది. అమెరికా ఒక విషయం మర్చిపోయింది. భారత్ కేవలం అమెరికాకు మాత్రమే మందులమ్మదు. అది ప్రపంచంలో 200కు పైగా దేశాలకు జీవితాన్ని ఇచ్చే మందులు పంపుతోంది. గణాంకాలు చూడండి. 2024లో అమెరికాకు మనం 3.6 బిలియన్ల విలువైన మందులు విక్రయించాం. 2025లో మొదటి 6 నెలల్లోనే అది 3.7 బిలియన్లకు పెరిగింది. ఇది చూపిస్తోంది మనపై అమెరికా ఎంత ఆధారపడి ఉందన్న విషయం. ఇది ప్రధానంగా బ్రాండెడ్ మరియు పేటెంట్ మెడిసిన్స్కే వర్తిస్తుంది. కానీ భారత కంపెనీలకు భయం కూడా ఉంది, ఇది జనరిక్ ఔషధాలకు కూడా వ్యాపించచ్చు అని. భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ మధ్య ఈఎఫ్టీ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశం ఈ రంగంలో మరింత బలపడింది. భారతదేశం నుండి సరఫరా తగ్గుతుందంటే అమెరికా ఆసుపత్రుల్లో మందుల కొరత పరుగెడుతుంది. రోగుల చికిత్సలో ఇబ్బందులు ఎదురవుతాయి. అమెరికాలో మందులు తయారు చేయాలని ట్రంప్ కలలు కంటున్నాడు. ఆ మందులు ఎలా తయారు చేస్తాడు? దానికి కావలసిన ముడిసరుకు ఎక్కడి నుంచి తీసుకుంటాడు? ముడిసరుకు లేకపోతే ట్రంప్ వారి నాన్ వెజ్ ఆవుల పేడతో మెడిసిన్ తయారు చేస్తాడా? అలాగే వారి దగ్గర ముడిసరుకు ఉన్నా కూడా ఆ మెడిసిన్ ఒక రాత్రిలో తయారవుతాయా?
నూతన మెడిసిన్ తయారీకి సంవత్సరాల పరిశోధన అవసరం. ఎన్నో పరీక్షలు చేయాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుండి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ మొత్తం ప్రక్రియలో 5 నుండి 15 సంవత్సరాలు పట్టవచ్చు. చివరికి ట్రంప్ యొక్క సలహాదారుడు స్టీఫెన్ మూర్ కూడా హెచ్చరిస్తున్నారు. తమను తాము గొప్పగా చూపించుకోవడానికి ట్రంప్ అమెరికన్లకు నష్టమే చేస్తున్నాడు. స్టీఫెన్ మూర్ చెప్పారు, టారిఫ్లపై ఫోకస్ తప్పు అని. ఒకవైపు అమెరికాలో షట్డౌన్ పరిస్థితి వచ్చేసింది. మరోవైపు ఈ టారిఫ్ల ఆటలో ట్రంప్ భారత్ నుండి ఎంత జేబులు వేసుకుంటాడో తెలియదు. కానీ అమెరికా సొంత జేబు మాత్రం ఖాళీ అవుతోంది. ఈ అమెరికన్ మోసానికి సమాధానం ఇవ్వడానికి భారత్ ఫార్మా ఇండస్ట్రీ ఫార్మెక్సెల్ ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసింది. వ్యూహం స్పష్టంగా ఉంది. అమెరికాపై ఆధారపడడం ఆపివేయడం. ఫస్ట్ స్టెప్ అమెరికాను వదిలేయడం. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కొత్త మార్కెట్లను సొంతం చేసుకోవడం. రెండో అతిపెద్ద స్టెప్ చైనా. అది మనకు మెడిసిన్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు ఇస్తుంది. ఇప్పుడు మనం ఆ ముడి పదార్థాలను తయారైన మందులుగా మలిచి అమ్మడం ద్వారా వ్యాపార నష్టాన్ని తగ్గించుకోగలుగుతాం. మూడో స్టెప్ రష్యా, నెదర్లాండ్స్, బ్రెజిల్ లాంటి పెద్ద దేశాల్లో మన ప్రభావాన్ని పెంచుకోండి. కాలం ఎలా మారుతుందో చూడండి. ఇది ఒక రకమైన మోసపూరిత కథ. ఆ కథ ప్రపంచ వ్యాపారంలో భూకంపం తీసుకువచ్చింది. 2020వ సంవత్సరంలో కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం భయాందోళనలో ఉన్నప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ నుండి సహాయం కోరిన విషయం మీకు గుర్తే ఉండాలి. ఆయన భారత్ నుండి ప్రాణాలు రక్షించే హైడ్రాక్సీక్లోరోక్విన్ మెడిసిన్ అడిగాడు. చివరికి బెదిరింపులు కూడా ఇచ్చాడు. భారత్ సహాయం చేయకపోతే ప్రతీకారం తీసుకుంటామని చెప్పాడు. అది కేవలం ఆరంభమే మాత్రం. ట్రంప్ ఆగస్టులోనే హెచ్చరించాడు, ఈ టారిఫ్ మెల్లగా 250% వరకు పెరగచ్చు అని. అమెరికా ఉద్దేశం స్పష్టంగా ఉంది, భారత్ యొక్క ఫార్మా ఇండస్ట్రీస్ను దెబ్బతీయటం. కానీ ఈ కథలో మలుపు ఎప్పుడు వచ్చిందంటే అమెరికా ప్రభుత్వంలోంచి రకరకాల మాటలు వినిపించడం మొదలుపెట్టాయి. కామర్స్ సెక్రటరీ హవార్డ్ లుత్నిక్ చెప్పారు, ఈ టారిఫ్లను కూడా తీసేయవచ్చు అని. అమెరికాకు స్వయంగా అర్థం కావడం లేదు ఈ సమయంలో ఏమి చెయ్యాలో. అమెరికా భారత్కి తలుపులు మూసేస్తున్నప్పుడు ప్రపంచం యొక్క మరో మూలలో ఉన్న ఒక మహాశక్తి భారత్ని చేతులు చాపి ఆహ్వానించింది. అదే చైనా. చైనా ఒక అటువంటి స్ట్రోక్ వేసింది, అది కూడా ఎవరు ఊహించని విధంగా. అమెరికా 100% టారిఫ్ వేస్తున్నప్పుడు చైనా భారత్ ఫార్మా ఉత్పత్తుల మీద ఉన్న 30% ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించింది. అంటే పూర్తిగా తొలగించి వేసింది. ఐటీ మీన్స్ జీరో ట్యాక్స్ అన్నమాట. ఇది చైనా ఫిక్స్ చేసిన ఒక వ్యూహం. అమెరికా భారత్ను శత్రువుగా చేసుకుంటున్న సమయంలో చైనా భారత్కు అతిపెద్ద కొనుగోలుదారుగా మార్చుకొని తన వైపుకు లాక్కుంది. ఫ్రెండ్స్, ఈరోజు భారత్ ఫార్మా ఇండస్ట్రీ ఒక కొత్త దశలో ఉంది. అమెరికా ఒత్తిడి మనకొక మంచి అవకాశంగా మారింది. అమెరికా మనల్ని బలవంతంగా ఆ దారిలోకి నెట్టింది. అది మనల్ని ఒక దేశం మీద ఆధారపడకుండా నిజమైన గ్లోబల్ సామ్రాజ్యంగా మారేందుకు దారి చూపుతోంది. భారతదేశానికి యూరప్ అనేది ఒక మంచి లాభమిచ్చే పెద్ద మార్కెట్ అని తెలిపింది. EFTA ఒప్పందం వల్ల యూరప్లోని పెద్ద పెద్ద మార్కెట్ల తలుపులు పూర్తిగా తెరుచుకున్నాయి. ఫలితం చూస్తే బ్రిటన్, యూకేలో మన మెడిసిన్ అమ్మకాలు 22% పెరిగాయి. జర్మనీలో 6% పెరిగాయి. కాబట్టి కథ చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్తోంది. ఫ్రెండ్స్, ఒకవైపు అమెరికా తన సొంత నిబంధనల వలలో పడి షట్డౌన్ను ఎదుర్కొంటున్నప్పుడు ఇక మన భారత్ ప్రపంచానికి చూపించింది, ఆత్మనిర్భర భారత్ ఎవరిపైనా ఆధారపడకుండానే నిలబడి ఉండగలదని. మనం ఒక నూతన మార్కెట్ను మాత్రమే కనుక్కోలేదు, ప్రపంచానికి మన శక్తిని కూడా చూపించాం. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏమిటి? భారత్ తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనా? మనం మన వస్తువులను ఎవరికైతే గౌరవం ఉందో ఆ దేశాలకి అమ్మాలా? ఒక్క విషయం మాత్రం ఖచ్చితం, ఈరోజు కాకపోతేనే రేపైనా అమెరికా మెడిసిన్ కోసం భారత్ ముందు వంగాల్సి వస్తుంది. ఎందుకంటే దానికి ఇంకో మార్గం లేదు. మనం ఆఫ్రికా, యూరోప్ దేశాలకు మెడిసిన్ ఇస్తూ పంచిపనులు చేస్తున్నామా లేక చెడు చేస్తున్నామా? కింద కామెంట్ చేసి మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి. ఆ తర్వాత వీడియో బాగున్నట్లనిపిస్తే బెల్ ఐకాన్ నొక్కి ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం కూడా మరవకండి. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్, జై భారత్.